హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయని. ఈరోజు మన వంటశాల స్పెషల్ ఏంటంటే సగ్గుబియ్యం టమాటో వడియాలు. సగ్గుబియ్యం టమాటో వడియాలకి ఏంటంటే మనకి సగ్గుబియ్యం నానబెట్టే పనే లేదండి. అసలు నానబెట్టక్కర్లేదు. అయ్యో రాత్రి నానబెట్టుంటే బాగుండు, లేదా ఒక గంట ముందు నానబెట్టుంటే బాగుండు, ఉడియాలు పెట్టేసుకుందాం కదా అని అనిపిస్తుంది కదా. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఉదయాన్నే మనం రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎంత బాగా వస్తాయంటే వడియాలు అయితే సూపర్గా వస్తాయి. మీరు లాస్ట్ వరకు చూడండి. అసలు ఎండిపోయిన తర్వాత కూడా వడియాలు అవి వేయించిన తర్వాత కూడా ఎంత బాగా వస్తాయి. అసలు నోట్లో పెడితే కరిగిపోతాయి అనమాట. అలా ఉంటాయి వడియాలు అయితే. ఇప్పుడు చూడండి, కరెక్ట్ కొలతలతో చెప్తాను మీకు. కప్పు కొలతలో చెప్తాను, అలాగే వెయిట్ కూడా చెప్తాను. చూడండి, ఇదిగోండి సగ్గు బియ్యమును టమాటోలు తీసుకున్నా. ఈ కొలత కనుక మనకు ఉన్నదనుకోండి, ఇప్పుడు నేను చెప్పే కొలత మీకు పర్ఫెక్ట్గా వడియాలు వచ్చేస్తాయి. ఇక్కడ నేను 1/2 kg టమాటోలు తీసుకున్నాను, 1/4 కిలో సగ్గు బియ్యం తీసుకున్నాను. ఇది మనకి వెయిట్ మెజర్మెంట్ అనమాట. మనకి టమాటోలు ఇక్కడ నేను 12 టమాటోలు తీసుకున్నానండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. అయితే కప్పుల లెక్కన ఎలా అర్థమవుతుంది అని అంటే, ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకుంటామో టమాటో ముక్కలు 2 కప్పులు వస్తాయి అనమాట. ముక్కలు కట్ చేశాకను 1కి 2 టమాటో ముక్కలు తీసుకోవాలి. ఇది కొలత. ఒకవేళ చిన్న టమాటోలు కదండి, ఇవి 12 తీసుకున్నాను. పెద్దవి అయితే ఒక ఇంతంత సైజు పెద్దవి కూడా వస్తున్నాయి కదా, అవి అయితే ఒక 6 నుంచి 7 టమాటాలు తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ సగ్గు బియ్యం టమాటోలు ఉన్నాయి కదా. సగ్గు బియ్యాన్ని అటు చెక్క బద్దలాగా కాకుండాను పౌడర్ లాగా కాకుండా మిక్సీలో వేసుకోవాలన్నమాట. కచ్చపిచ్చ కింద నలగాలి, పౌడర్ లాగా ఉండాలి. కొంచెం టమాటాలు మాత్రం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ముక్కలు కట్ చేసుకుందాం. ఎల్లో కలర్ పార్ట్ తీసేస్తాను అనమాట చాలా వరకును. మనకి మిక్సీలో అయినప్పుడు మెత్తగా కూడా అవుతుంది, అవి తీసేస్తే రెడ్ కలర్ లో వస్తుంది. అయితే 1 కప్పు సగ్గు బియ్యానికి 2 కప్పుల టమాటా ముక్కలు. ఇప్పుడు నేను కట్ చేసిన 1/2 kg టమాటా ముక్కలు నేను కొలుసుకున్న దాంతో 2 కప్పులు టమాటా ముక్కలు వచ్చేయండి. అంటే మనం 1 కప్పు సగ్గు బియ్యానికి 2 కప్పులు టమాటా ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ కోర్సుగా మెత్తగా పౌడర్ చేసేసుకుంటున్నాను సగ్గు బియ్యాన్ని. అలాగే టమాటా ముక్కలు కూడా మెత్తగా మిక్సీలో వేసేసుకున్నాం కదా. ఇది వాటర్ వేయక్కర్లేదండి టమాటా ముక్కల్లో. ఓకే, ఇలాగా చక్కగా జానీలో వేసేసుకుని తీసేసుకుని పిప్పు తీసేసుకోండి. కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోవాలి టమాటో ప్యూరీ. 1 కప్పు సగ్గు బియ్యానికి 10 కప్పులు వాటర్ వేసుకోవాలి. టమాటో ప్యూరీలోనే వేసుకోవాలి వాటర్, సగ్గు బియ్యం తర్వాత వేసుకోవాలి. ఇదిగోండి, వేడెక్కుతుంది కదా కొంచెం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇది మరుగు దగ్గరగా వేడెక్కుతూ ఉండాలి, మరి ఎక్కువగా మరిగిపోకూడదు. ఓకే, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూసుకోండి, ఉప్పు ఎక్కువైపోతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు వేసేటప్పుడు మాత్రం సరిపోలేదేమో కదా అని చెప్పి మళ్ళీ వేసారనుకోండి, మీకు అది వేయించుకున్న తర్వాత అప్పుడు ఉప్పు తెలుస్తుంది. సప్పగానే ఉండాలి. ఇదిగోండి, కోర్సుగా ఇలా చూడండి, పౌడర్ లాగా కాదు, అటు చక్కబద్దలాగా కాకుండా చేసుకున్న మిక్సీలో అది వేసేసుకోవాలి. వేడెక్కినప్పుడే వేసేసుకోవాలి. మనం మామూలుగా పిండి వడియాలు అది పెడుతున్నప్పుడు ఎలా వేస్తాం, బాగా మరుగుతున్నప్పుడు పిండి పోయడం రవ్వ పోయడం చేస్తాం. అలా చేయకూడదు. ఎందుకంటే మనం ఇవి నానబెట్టలేదు, ఏమి చేయలేదు కదా, అలాగే డ్రై ఉంది. అలా వెయ్యగానే ఉండలు కట్టేస్తుంది అనమాట మరిగేటప్పుడు వేస్తే. అలా చక్కగా అలా వేడెక్కుతుంది అన్నప్పుడే వేసేస్తే మనం కలిపినప్పుడు అసలు ఉండలది కట్టకుండా ఉంటది. సగ్గుబియ్యం నానబెట్టలేదు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకే వాటర్ కూడా ఎక్కువ వేయడం. ఇవి ట్రాన్స్పరెంట్ లో అయిపోవాలన్నమాట. సగ్గుబియ్యం పౌడర్ లాగా ఉన్న తొందరగా అయిపోద్ది, కొంచెం పెద్దవి కొంచెం లేట్ అవుద్ది అనమాట అవడానికి. ఇప్పుడు ఈ వడియాలు ఏంటంటే మొత్తం చల్లారిపోవాలండి. అసలు కూర వెచ్చగా లైట్ గా ఉన్నది అన్నట్టు కూడా ఉండకూడదు, మొత్తం ఫ్యాన్ కింద చల్లారిపోవాలి. అయితే కవర్ మీద వేసుకుంటే చాలా బాగా వస్తాయి వడియాలు. మరి కవర్ మీద వేస్తే వేడిగా అయితే వేయకూడదు, ఎందుకంటే ఆ కవర్ దంతా మొత్తం దీనికి పట్టేస్తుంది అనమాట. కవర్ కూడా ఇలా ముడత పడిపోద్ది. అందుకని మొత్తం చల్లారాలి అంటే బాగా చల్లారిపోయింది అనుకోండి, అప్పుడు బాగా తిక్కగా అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని 1 నిమిషం ముందుగా మనం తిప్పేసుకున్నాం అనుకోండి, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. సో మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇది అనమాట కొంచెం వాటర్ ఎక్కువ వేయడానికి కారణం. ఇదిగోండి, ఇక్కడ అప్పడాల కారం వేస్తున్నాను నేను. 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది పాపడకా కారం అంటారు హిందీలో అయితేని. ఇక్కడ కొన్ని కిరాణా షాపుల్లో దొరుకుద్దండి, హోల్సేల్ షాపుల్లో, మార్వాడి షాపుల్లో దొరుకుద్ది హైదరాబాద్ లో అయితేని. ఇది లేకపోతే వంట సోడా ఉంటుంది కదా, అదొక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం 2 స్పూన్లు వేస్తున్నాను. కారం వేసిన తర్వాత 2 నిమిషాలైనా ఖచ్చితంగా ఉడకాలన్నమాట. ఆ పచ్చివాసన పోతుంది. నా గొంతు సరిగ్గా బాగాలేదు, జలుబు చేసింది, దగ్గు, ఇదంతా కొంచెం చూడండి గొంతు ఎలా వస్తుందో. అయితే ఇది ఉడికేటప్పుడు ఇంకొంచెం పలచగా ఉంది చూడండి, ఇంతవరకు అయితే సరిపోతుంది. ఇది బాగా చల్లారిపోవాలి, అసలు కొంచెం కూడా వేడిగా ఉండకూడదు. ఇది చూడండి, ఇందులో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను. అంటే ఇది చల్లారడానికి ఫ్యాన్ కింద పెడితే 1 అరగంట అయినా పడుతుంది అనమాట. అప్పుడు మనకి చిక్కబడిపోతుంది. అందుకే వాటర్ ఎక్కువ పోసాను. మనకి సగ్గుబియ్యం డ్రైగా వేసేస్తున్నాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది, ఇలా మొత్తం చల్లారిపోవాలి కాబట్టి చిక్కబడుతుంది. అందుకని ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది 1 అరగంట సేపు పడుతుంది. ఫ్యాన్ కింద పెట్టేసి మీకు నేను చూపిస్తాను.
ఇదిగోండి ఫ్యాన్ కింద చల్లార పెట్టేస్తేనే మనకి 20 నిమిషాల పైనే పెట్టిందండి. అంటే అంత వేడిగా ఉంటుంది. మామూలుగా ఫ్యాన్ వేయకుండా కనుక చల్లార పెడితే గంట పైన పడుతుంది, తొందరగా చల్లారదనమాట. ఇదిగోండి చల్లారిన తర్వాత కూడా మొత్తం కనీసం గోరువెచ్చగా కూడా లేదు, అస్సలు మొత్తం చల్లారిపోయింది. అయినా చూడండి ఇంత చిక్కగా ఉంది. ఇగో మనం బాగా దగ్గరగా ఉడకబెట్టేసి అప్పుడు చల్లారి పెడితే ఇంకా చిక్కగా అయిపోద్ది అనమాట. అది అందుకే వాటర్ ఎక్కువ పోసుకుని కొంచెం పలచగా ఉన్నప్పుడు దించేసుకున్నామంటే మనకి బాగా చల్లారేసరికి కరెక్ట్గా వస్తుంది. ఓకే, బాగా చిక్కగా అయినా ఏం పర్వాలేదండి. ఎండిపోయిన తర్వాత పలచగానే అవుతాయి వడియాలు అయితేనే, మీరు కంగారు పడక్కర్లేదు. ఒక్కసారి చేసి చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా చేసుకోవాలన్నది. ఇప్పుడు వడియాలు వేసుకుందాం. ఇక్కడ కవర్ వేసుకున్నాం చూడండి. ఇదిగోండి కవర్ వేసుకున్నాం. కవర్ మీద గిల్ల వేసుకోవాలి. వడియం చూసుకోండి, చిన్న సైజు కావాలంటే ఇలాగ చిన్నవి వేసుకోండి. ఇంకా గరిటె పెట్టేది అనకూడదు, ఎందుకంటే అవి ఎండిపోయిన తర్వాత పలచగా అయిపోతాయి అన్నమాట. మనం వేసేటప్పుడు ఇలాగ కలుపుకోవాలి. పైన తేట కింద వచ్చేసి మళ్ళీ కిందకి చిక్కగా అవుతుంది, అందుకని ఇలా కలుపుకుంటూ వేసుకుంటే సమానంగా వస్తుంది అనమాట. చూడండి సగ్గుబియ్యం మనం మిక్సీ వేసినా కానీ చూడండి అక్కడక్కడ ఎంత బాగా కనపడుతున్నాయి. ఇంకాను ఇదిగోండి వడియాలు అయితే పెట్టేయడం అయితే అయిపోయింది. ఇవి ఇప్పుడు మీకు చూస్తుంటే ఇలా విచ్చినట్టు ఇలా కనపడుతున్నాయి కదా, అసలు మీకు ఎండిపోయే వరకు ఆకుల్లా వచ్చేస్తాయండి, పలసగా వచ్చేస్తాయి. ఇంకా చిక్కగా పెట్టుకున్నా కూడా కొంచెం పర్లేదు అనమాట. ఇంకా లావుగా వచ్చింది అని కంగారు పడక్కర్లేదు. ఎండిపోయాక అసలు ఎంత పలచగా వచ్చేస్తాయో మీరు ఇవి చూస్తారు కదా. అయితే ఇప్పుడు మనం పొద్దున్నే 8-9 గంటల లోపల పెట్టేసుకున్నాం అనుకోండి, సాయంత్రం కల్లా ఆల్మోస్ట్ ఎండిపోతాయి అనమాట. మధ్యాహ్నం ఒకసారి చూసుకోవాలి, ఊడు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఓకేనా, మీకు నేను ఎండిపోయిన తర్వాత ఈవినింగ్ నేను చూపిస్తాను. ఇదిగోండి సాయంత్రం 4 ఆ టైం కల్లా ఇలాగ వచ్చేస్తున్నాయి అనమాట వడియాలు అయితేని. ఇదిగో ఇంకొద్దిసేపు అయితే ఎగిరైపోతాయి. ఇదిగో ఇలా జాయింట్లు ఉన్నాయి. ఇలా చూడండి ఎంత పలసగా ఉన్నాయో వడియాలు అయితేని. పెట్టినప్పుడు చూడండి ఎంత తలసలుగా కనపడతాయో, అయిపోయాక పలచగా అయిపోతాయి. ఇవన్నీ ఇలాగా తీసేసుకోవాలండి. తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఇదిగోండి ఎంత పలసగా భలే వచ్చాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయో. మనకు వేసినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఇవి మనం ఇలా తీసేసుకున్న తర్వాత సాయంత్రం వరకు ఎండనిచ్చేద్దామండి. బాగా ఎండిపోయిన తర్వాత రేపు కూడా కొద్దిసేపు ఎండలో పెట్టుకోవాలి. మీకు సాయంత్రం వరకు ఎలా ఎండాయో చూపించి ఒకసారి వేయించి కూడా చూపిస్తాను, సరేనా అండి. టమాటా వడియాలన్నీ ఎండిపోయాయి అనమాట చక్కగాను. ఇవి ఇప్పుడు మీకు వేయించి చూపిస్తాను. నూనె అయితే పెట్టుకున్నాను వేయించడానికి. వీళ్ళు కాగాలి, అసలు కాగకపోయినా సరిగ్గా వేగవు. మళ్ళీ ఎక్కువ కాగిపోయినా కూడా మనకి మాడిపోతాయి అనమాట. ఒకసారి చూపిస్తా చూడండి మీకు. మామూలుగా టమాటోతో పెట్టిన వడియాలు ఏంటంటే కలర్ ఎక్కువ వచ్చేస్తాయి అనమాట వెంటనే ఇలా వెయ్యగానే, లేకపోతే తొందరగా మాడిపోవడం. అదిని ఎందుకు వస్తాయంటే కొలతలు సరిగ్గా వెయ్యకపోతే అప్పుడు మనకి అలా వస్తాయి. ఇప్పుడు చూడండి వేగుతుంది కదా, ఇప్పుడు మనం ఒకసారి వేయించేసుకుందాం వీటిని. ఇలా ఎంత బాగా వేగుతున్నాయి ఇప్పుడు. ఈ కొలతలతో మనం వేసుకున్నామంటే అసలు మనకి చాలా బాగా వస్తాయండి వడియాలు అయితేని. మరి ఎక్కువ వేసేసుకుంటే మనం వేయించి ఇలా తిరిగేసరికి మాడిపోతాయి అన్నమాట. అందుకని చూసుకొని కొంచెం తక్కువగానే వేసుకుని వేయించుకోండి. వడియాలు చూడండి ఎంత చక్కగా వేయించాం. కానీ ఈ వేయించుకునేటప్పుడు బాగా హైలో పెట్టి బాగా ఎక్కువ నూనె కాగిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇలా తీసేటప్పటికే అవి నల్లగా అయిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే కాగిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టేసుకుని అప్పుడు మెల్లిగా వేయించుకోవాలన్నమాట. నూనె కాకని బట్టి కూడా మనకి వేగుతాయి. మామూలు పిండి వడియాలు అయితే కొంచెం ఎక్కువ కాగినా మనం ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. ఇవి వేయగానే నల్లబడిపోతాయి అనమాట. ఆ నూనె టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, మీడియంలోనే ఉండాలి, హైలో అస్సలు పెట్టకూడదు మంట. తర్వాత మనం వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. ఓకే, చూడండి ఎంత గుల్లగా ఉంటాయో. చూడండి పల్చగా అసలు చాలా బాగుంటాయి వడియాలు అయితేని. వడియాలు మాత్రం చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.